టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు సీఎం సీఎం అంటూ హోరెత్తిన నినాదాలు. నటి హేమను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు. వైద్య పరీక్షల్లో హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ. ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు. రఘురాజుపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ నోటిఫికేషన్. ఎగ్జిట్ పోల్స్ కు మించి కూటమి ఘన విజయం సాధించబోతోంది. సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదన్న గంటా శ్రీనివాసరావు. ఎంపీ అభ్యర్థులు ఇన్ఛార్జ్ మంత్రులతో సీఎం భేటీ. అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచన. తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు 1855 టేబుళ్లు. 17 లోక్సభ నియోజకవర్గాలకు జరగనున్న కౌంటింగ్. ఏపీలో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశామన్న మీనా. లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత పెంచామన్న ఏపీ సీఈఓ. తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు. మరిన్ని మార్పులు చేర్పులు చేయిస్తున్న ప్రభుత్వం. తెలంగాణ కలను నిజం చేసింది బీఆర్ఎస్. రేవంత్ పాలనలో తెలంగాణ పదం మాయమవుతుందన్న హరీష్ రావు. మోదీ హవా ఎలా ఉందో ఎగ్జిట్ పోల్స్ చూపించాయి. దేశం మొత్తం క్లీన్ స్వీప్ కాబోతుందన్న బండి సంజయ్. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. జూన్ 7 వరకు కస్టడీ పొడిగించిన ఢిల్లీ కోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు. 32వ నిందితురాలుగా ఎమ్మెల్సీ కవితను పేర్కొన్న ఈడీ. నాంపల్లి కోర్టులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఊరట. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు. కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ శ్రేణులకు సజ్జల పిలుపు. వైసీపీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు. పోస్టల్ బ్యాలెట్స్ పై హైకోర్టు తీర్పును సమర్థించిన ధర్మాసనం. పిన్నెల్లికి ఆంక్షలు విధించిన సుప్రీంకోర్టు. రేపు కౌంటింగ్ సెంటర్ కు వెళ్లొద్దని ఆదేశం. విశాఖ జిల్లాలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో కౌంటింగ్. శ్రీకాకుళంలో చెమటలు పట్టిస్తున్న సర్వేలు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో నేతల్లో టెన్షన్. తెలంగాణను తాకిన రుతుపవనాలు. రాష్ట్రానికి వారం రోజుల ముందే వచ్చిన నైరుతి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి. చారిత్రాత్మక ఎన్నికలు జరిగాయన్న సీఈసీ రాజీవ్ కుమార్. ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా రేపటి ఫలితాలుంటాయి. బోగస్ పోల్స్ ను మోదీ ప్రచారంలోకి తెచ్చారన్న రాహుల్. ఎగ్జాక్ట్ పోల్స్ లో ఎగ్జిట్ పోల్స్ తారుమారు. రేపు తప్పని తేలుతాయన్న శశి థరూర్. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీకి నీరిచ్చేలాగా ఆదేశాలివ్వాలంటూ పిటిషన్. అసోంలో కురుస్తున్న భారీ వర్షాలు. కొనసాగుతున్న వరదలు. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు. కలిసొచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.